దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. గత నెలన్నర నుంచి టమాటా ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. దీంతో ఎవరైనా టమాటాలతో కూరలు వండుతున్నారు అంటే వాళ్ళు ఉన్నోళ్లే అనుకునే స్థాయికి చేరాయి ధరలు. రోజు రోజుకి టమాటా రేట్లు పెరిగిపోతున్నాయి, కానీ తగ్గడం లేదు. దేశమంతటా టమాటా కిలో 100 నుంచి దాదాపు 200 వరకు పలుకుతుంది. ఇక ఎన్నో ఏళ్ల నుంచి టమాటా సాగు చేస్తున్న రైతులకు ఈ ఏడాది కలిసొచ్చిందనే చెప్పాలి. ఇన్నేళ్లలో రాని లాభం ఇప్పుడు వారిని కోటీశ్వరులను చేస్తుంది. మరోవైపు రైతులకు దొంగల బాధ ఎక్కువైంది. పెరిగిన టమాటా ధరల కారణంగా దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా మరో టమాటా చోరీ రైతుల్ని భయాందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుతం టమాటా ధరలే కాదు, అన్ని కూరగాయల ధరలు దాదాపు ఇలానే ఉన్నాయి. కాకపోతే టమాటా ధరలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. తప్పనిసరిగా అనుకుంటే తప్ప జనాలు టమాటాల ముఖం కూడా చూడడానికి ఇష్టపడటం లేదు. అయితే ఇన్నాళ్లు టమాటా సాగు చేసి నష్టపోయిన రైతుల ముఖాల్లో మాత్రం ఆనందం వెల్లివిరిసింది. కొన్నిసార్లు పెట్టుబడి కూడా రాక చేలోనే పంట వదిలేసిన రైతులు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అంతా బాగుందనుకుంటున్న టైంలోనే టమాటా రైతులకు దొంగల బాధ పట్టుకుంది. అవును, మీరు విన్నది నిజమే. టమాటా ధరలు పెరుగుతున్న వేళ దొంగలు కూడా రెచ్చిపోతున్నారు. ఈ మధ్య బంగారం, వెండి, నగదు చోరీల కంటే టమాటా చోరీలు ఎక్కువయ్యాయి. ధర గురించి తెలిసిన దొంగలు టమాటాలు దోచుకోవడానికి వస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని ఓ రైతు తన పొలం నుంచి కోసుకొచ్చిన 400 కేజీల టమాటాలను రాత్రి ఇంటి బయట ఉన్న వాహనంలో ఉంచాడు. తెల్లారి చూసేసరికి ఆ సరుకు మాయమైంది. ఒక్క కాయ కూడా కనిపించలేదు. అంతా దొంగల పాలైంది. రాత్రి పగలు కష్టపడి సాగు చేసుకున్న టమాటాలు చోరీకి గురవడంతో షాక్ తిన్నాడు. అంతే, ఆ రైతు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా దేశవ్యాప్తంగా టమాటాల దొంగతనాలు పెరిగిపోవడంతో రైతులు అలర్ట్ అవుతున్నారు. చేతికొచ్చిన పంటను మంచి రేటుకు అమ్ముకుందామనుకునే రైతులు ఎక్కడ దొంగలు ఎత్తుకెళ్తారో అని రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. ఇటీవల కర్ణాటకలోని మైసూర్ జిల్లాకు చెందిన 2 రైతు సోదరులు పొలంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం 2 సీసీటీవీ కెమెరాలు అమర్చి వారి మొబైల్ ఫోన్లకు కనెక్ట్ చేసుకున్నారు. దీని ద్వారా పొలంలో ప్రతి కదలికను గమనిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే స్పందిస్తున్నారు. మొత్తంగా జనాలే కాదు, పండించిన రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎలా కొనాలో తెలియక జనాలు ఇబ్బందులు పడుతుంటే ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు టెన్షన్ పడుతున్నారు. ఇలా టమాటాలు అందరి సహనాన్ని పరీక్షిస్తూనే ఎంతో మంది రైతుల పంట పండిస్తున్నాయి. ఒకప్పుడు అప్పుల పాలు చేసిన టమాటాలు ఇప్పుడు వారిని ధనవంతులను చేస్తున్నాయి.